టోర్నమెంట్ వేదికగా అందరూ ఒకే చోట కలుసుకోవడం ఒక జ్ఞాపకంగా నిలుస్తుందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఈ మేరకు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్ కాలనీలోని మున్సిపాలిటీ గ్రౌండ్లో నిర్వహిస్తున్న జంగేడు భూపాలపల్లి గెట్ టుగెదర్ క్రికెట్ టోర్నమెంట్ను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యక్రమం ప్రారంభించారు. వివిధ రకాల వృత్తులు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అందరూ ఒకే వేదికపై కలవడం, ఈ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి గత స్మృతులను గుర్తు చేసుకునే ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం, ఇలాంటి టోర్నమెంట్లు యువతలో ప్రతిభను వెలికి తీసే వేదికలుగా నిలుస్తాయని తెలిపారు. టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమంలో నిర్వాహకులు, క్రీడాకారులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరం కూడా మన ఊళ్ళలోకి వస్తాం. అందరం కూడా ఒక క్రీడా స్ఫూర్తి ఉండాలి, ఒక కలయిక ఉండాలి, ఒక ప్రేమ అనురాగాలు ఉండాలనే ఉద్దేశంతో జంగేడు భూపాలపల్లి క్రికెట్ టోర్నమెంట్ను ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం కూడా ఇదే సంక్రాంతి పండుగ సందర్భంగా జరుపుకోవడం, మీరందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి మీకు ఉండేటువంటి క్రీడను మరొకసారి రిన్యూవల్ చేసుకోవడం. ఎందుకంటే వృత్తిరీత్యా ఎవరి యొక్క వృత్తులలో బిజీగా ఉన్నా ఒక రోజో రెండు రోజులు మనందరం కూడా గత స్మృతులను గుర్తు చేసుకుంటూ ఈరోజు మరి చాలామంది క్రీడాకారులు చాలామంది చూస్తూ ఉంటే అందరు వృత్తులలో ఏదో బిజీ ఉన్నా ఈరోజు ఆహ్లాదంగా గడపాలని రావడం. మరి ఇంతకుముందే మిత్రుడు కిరణ్, మరి మా సర్పంచ్ గారు ఏం చెప్తున్నారు, అందరు నా స్టూడెంట్సే అంటే అవును అంటే ఏమంటున్నా అంటే ఎన్నో సంవత్సరాల క్రితం ఆయన దగ్గర స్టూడెంట్స్గా చదువుకొని విద్యార్థులుగా ఉండి ఈరోజు వృత్తుల్లో ఉన్న వాళ్ళు కూడా మరి ఇక్కడ రావడం, మరి అందరం కూడా మన గతాన్ని గుర్తు చేసుకునే విధంగా ఉండడం చాలా సంతోషం. మీ అందరికి కూడా ఈ క్రీడలలో తెలుసుకోవాల్సింది ఏంది, ఈరోజు ఓటమి రేపటి విజయానికి నాంది. ఒక ఓటమి చెందితే మనకు విజయం వస్తుంది. కాబట్టి అదే స్పోర్ట్స్మెన్ స్పిరిట్ జీవితంలో కూడా అలవర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓడిపోయినంత మాత్రాన దిగాలు పడడం, గెలిచినంత మాత్రాన విర్రవీగడం కాకుండా ఈరోజు భారతదేశంలో క్రీడలలో అత్యంత ప్రాధాన్యత కలిగిన క్రీడ క్రికెట్ క్రీడ. మన ప్రపంచంలో ఒలింపిక్స్లో కానీ అన్నిట్లలో మెడల్స్ తక్కువ పొందిన ఈరోజు క్రికెట్ అంటే భారతదేశానికి ఒక గుర్తింపు. ఈరోజు భారతదేశంలో ఉండేటువంటి మన క్రీడాకారులు ప్రపంచంలో ఉండేటువంటి వరల్డ్ కప్స్ను అనేక సందర్భాల్లో గెలుచుకోవడం, ఈ మధ్యకాలంలో 2020 చాలా ప్రాచుర్యాన్ని పొందింది. మన భారతదేశంలో ఉండే క్రీడాకారులు 2020లో చాలా అద్భుతంగా రాణిస్తూ మరి 50 మరి ఓవర్స్లో కూడా చాలా అద్భుతంగా రాణిస్తూ ముందుకెళ్తా ఉన్నారు. మన భూపాలపల్లి నుంచి కూడా మంచి క్రీడాకారులు తయారై జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆడాల్సినటువంటి అవసరాన్ని, గుర్తింపు తీసుకురావాల్సినటువంటి అవసరాన్ని ఈ తరం గుర్తించాలని సందర్భంగా గుర్తు చేస్తూ మీ అందరినీ కూడా ఈ శుభ సందర్భంలో కలుసుకోవడం చాలా సంతోషాన్ని కలిగింది అని మాటను తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి మొన్న జరుపుకున్నటువంటి సంక్రాంతి శుభాకాంక్షలు. మీ అందరికీ జీవితంలో కొత్త క్రాంతిని రావాలని, మీ వృత్తులలో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ